భూ రికార్డుల ప్రక్షాళనలో జరిగిన తప్పులను వెంటనే సరిదిద్దాలని డిమాండ్తో ఈ నెల 23న తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతు దీక్ష చేపట్టనున్న నేపథ్యంలో సంబంధించిన పోస్టర్ను టీజేఎస్ జిల్లా కో కన్వీనర్ చుక్క గంగారెడ్డి పోస్టర్ను ఆవిష్కరించారు। ఈ సందర్భంగా జిల్లా కో కన్వీనర్ గంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో తప్పుల తడాకనే ఉందని, రైతులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగడానికి సమయం సరిపోతుందని పేర్కొన్నారు। గల్ఫ్లో ఉన్న వారికి రైతు బంధు పథకం చెక్కులను వారి కుటుంబాలకు అందించేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ ఇవ్వలేదు కాబట్టి దళితులకు సైతం రైతు బంధు పథకం ద్వారా 12,000 రూపాయల చెక్కులను ఇవ్వాలని డిమాండ్ చేశారు। భూ రికార్డుల ప్రక్షాళనలో తప్పులను వెంటనే సరిదిద్దాలని, లేని పక్షంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు। నెల 23న నిర్వహించే రైతు దీక్షకు రైతులు, ప్రజలు, తెలంగాణ జనసమితి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని రైతు దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। రండి కదలరండి రైతు దీక్షకై, రైతు దీక్షకై, రైతు దీక్షకై, రైతు సమస్యలపై రైతు సమస్యలపై పాస్బుక్కై, పంట చెక్కుకై, పంట చెక్కుకై, విముక్తికై, విముక్తికై జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్కి, ప్రొఫెసర్ కోదండరాం సార్ నాయకత్వం, ప్రొఫెసర్ కోదండరాం రైతు దీక్ష తరలిరండి। జగిత్యాల జిల్లా ప్రజలంతా, జగిత్యాల జిల్లా ప్రజలంతా రైతు దీక్షకు, రైతు దీక్షకు। ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, జగిత్యాల జిల్లా ప్రజానీకానికి తెలంగాణ జనసమితి పక్షాన నమస్సుమాంజలు, ఉద్యమాభివందనాలు కూడా। ప్రొఫెసర్ కోదండరాం సార్ నాయకత్వంలో ఏర్పడ్డ తెలంగాణ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన రైతు సమస్యల గురించి ప్రజా దర్బారు నిర్వహించి గ్రామాలలో పర్యటించి మా తెలంగాణ జనసమితి కార్యకర్తలంతా రైతు బంధు పథకంపై జరిగిన అవినీతి, అక్రమాలు, పాస్బుక్లలో, చెక్కులలో తప్పులు వాటన్నిటిని కూడా క్రోడీకరించడం జరిగింది। వాటన్నిటిని కూడా లేవనెత్తి మండల రెవెన్యూ అధికారులందరికీ కూడా తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పించి వెంటనే రైతు సమస్యలు తీర్చాలని, చెక్కులలో, పాస్బుక్లలో ఉన్నటువంటి పొరపాట్లను సరిదిద్దాలని విజ్ఞప్తి చేయడం జరిగింది। మరి ఈ విజ్ఞప్తుల మేరకు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు, రైతు సమస్యలు తీరలేదు। కాబట్టి ఈ నెల 23న తెలంగాణ జనసమితి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి జిల్లా కార్యాలయం ఎదుట రైతు దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। పాస్బుక్ కొరకు, పంట చెక్కు కొరకు, భూమి మీద హక్కు కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। జగిత్యాల జిల్లాలోని యావత్ రైతులందరూ కూడా సమస్యల పరిష్కారం కొరకై ఇట్టి దీక్షా శిబిరానికి తరలి రావాలని, అలాగే రైతులకు మద్దతు ఇచ్చే ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు మరియు ప్రజలందరూ కూడా తప్పనిసరిగా తరలి రావాలని చెప్పేసి తెలంగాణ జనసమితి పక్షాన మేము నమస్కరించి శిరస్సు వంచి చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకుంటున్నాం। ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే మనకు తిండి లేదు। కాబట్టి మరి ఈరోజు రైతును ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు మనం రైతు సమస్యలను ఊపిలోకి దించడం జరిగింది। మరి రైతు సమస్యలు గతంలో ఉన్న భూములలో తప్పులు 4 ఎకరాలు ఉంటే 2 ఎకరాల పాస్బుక్లలో రావడం జరిగింది। అలాగే కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ధరణి వెబ్సైట్ ద్వారా అది ఇప్పటి వరకు కూడా ఓపెన్ కాకపోవడంతో పహానీలు కానీ, 1Bలు కానీ రాక రైతులకు పంట రుణాలు అందడం లేదు। అలాగే రైతులకు ఎలాంటి ఆధారాలు కూడా చాలామంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా కానీ మన జగిత్యాల జిల్లాలో కానీ ఉన్న ఆధారాలు కూడా కోల్పోవడం జరిగింది। కొత్త పాస్బుక్లు వస్తేనే వాటిలో తప్పులు లేకుండా ఉంటేనే పంట రుణాలు ఇస్తామని బ్యాంకుల వారు తేల్చి చెప్తా ఉన్నారు। మరి ఇటు తప్పులు సరిదిద్దడం లేదు, పహానీలు కానీ, 1Bలు కానీ ఆన్లైన్లో ధరణి వెబ్సైట్లో రావడం లేదు। దీనితో రైతు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు। ఇప్పుడు భారం కూడా పడడం జరిగింది। అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాస్బుక్లలో కనుక చూసినట్టయితే 9,11,211 తప్పులు మా తెలంగాణ జనసమితి దృష్టికి వచ్చినాయి। వాటన్నిటిని కూడా, ఈ తప్పులను కూడా, మా దృష్టికి వచ్చిన తప్పులను ఈ కరపత్రం ద్వారా
మేము రైతులకు ప్రజలందరికీ కూడా చేరవేస్తున్నాము. మరి ఇట్టి తప్పులన్నీ కూడా వెంటనే సరిదిద్దాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే గవర్నమెంట్కి సంబంధించినటువంటి రెవెన్యూ భూములు ఏవైతే ఉన్నాయో అవి దళితులకు ఇస్తామని చెప్పేసి కేసీఆర్ చెప్పిండు. మరి దళితులకు ప్రతి ఇంటికి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఆ 3 ఎకరాల భూమి కనుక ఇచ్చి ఉంటే ఇవాళ ప్రతి దళిత కుటుంబానికి 12,000 రూపాయలు ఈ రైతు బంధు పథకం ద్వారా వచ్చేవి. మరి ప్రతి దళిత కుటుంబం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి 12,000 రూపాయలను ఆ 3 ఎకరాల భూమి ఇవ్వకపోవడంతో ప్రతి కుటుంబం కోల్పోయింది. కాబట్టి వెంటనే కేసీఆర్ ప్రభుత్వం దానికి తగిన చర్యలు తీసుకొని మరి దళిత కుటుంబాలకు కూడా ఆదుకోవాలని ప్రత్యేకంగా మేము కేసీఆర్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెక్కులను, పాస్బుక్లను వారి కుటుంబీకుల పేరు మీద జారీ చేయాలని చెప్పేసి మేము అధికారులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు ఈరోజు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి రైతులను ఆదుకునే విధంగా ప్రతి సంఘం, ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా మేము జగిత్యాల జిల్లా పక్షాన ప్రాధేయపడుతూ అందరినీ కూడా ఈ నెల 23న జరిగే రైతు దీక్ష శిబిరానికి స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేసి రైతు సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని చెప్పేసి మరొకసారి తెలంగాణ ఉద్యమాభివందనాలతో మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. మరి కోదండరాం సార్ గారి నాయకత్వంలో కొనసాగుతున్నటువంటి తెలంగాణ జనసమితికి మనం జేజేలు పలికి ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కార్యవర్గం తరఫున ప్రత్యేకంగా చేతులెత్తి నమస్కరించి జోడిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్. బాధ్యతలు చేపడుతున్నారు. ఇప్పటికెళ్ళి ప్రొఫెసర్ కోదండరాం సార్ గారి ఆదేశాల మేరకు, గాదే న్యాయ గారి సూచనల మేరకు మీకు అందజేయడం జరుగుతుంది. అలాగే దుర్శెట్టి సతీష్ గారు కురుట్ల నుండి, వీరు మెట్పల్లి డివిజన్ ప్రాంత సంబంధించిన వీరు కూడా బాధ్యతలు చేపడుతున్నారు. అలాగే మన పెమ్మట్ల కోనాపూర్కు చెందినటువంటి తోడేటి అశోక్ గారు, వీరు కూడా జిల్లా కో కన్వీనర్గా బాధ్యతలు వీరు కూడా అప్పగించడం జరుగుతుంది. అలాగే ఎండి అజారుద్దీన్ కొరిట్ల పట్టణ కన్వీనర్గా వీరికి కూడా బాధ్యతలు అందజేస్తున్నాం. అలాగే గడప చంద్ర కన్వీనర్గా బాధ్యతలు తీసుకుంటా ఉన్నారు.